ఏంటి బ్యాక్గ్రౌండ్ చూసి రైల్వే స్టేషన్లో ఉన్నాడు అనుకుంటున్నారా? ఎస్, నేను ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ట్రైన్ వస్తుందని చెప్పేసి తొందరగా వచ్చాము, కానీ మా ట్రైన్ హాఫ్ అన్ అవర్ లేట్ ఉంది. సో వెయిటింగ్ చేస్తున్నాం ట్రైన్ కోసం. 3 o'clock రైల్వే స్టేషన్కి వచ్చినా కూడా మాకన్నా నాన్ బాబు ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు చూడండి. వానికి ఫుల్ స్మైల్. తన్వేష్ నాన్నడు కాఫీ అడిగింటే తీసేలేదని తల్లి కొడుకుద్దరు నన్ను తినేసేలా ఉన్నారు చూడండి మామ. మీలో ఎంతమందికి ఈ గాలిమరల గురించి తెలుసు ఫ్రెండ్స్? నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఈ గాలిమరల నుంచి విండ్ ఎనర్జీ వస్తుంది, మనకి పవర్ అనేది వస్తుంది దీనిల ద్వారా కూడా. సో మా సైడ్ అయితే ఇవి చాలా ఫేమస్ అనమాట. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు తెలుసుకున్నాను అనమాట అసలు దీని నుంచి ఎనర్జీ పవర్ అనేది ఎలా వస్తుంది అని. సో మీకు ఎంతమందికి తెలుసు అనేది నాకు కమెంట్లో మెన్షన్ చేయండి, ఓకేనా? ఆదోని అయితే వచ్చేసింది మామ. ఇంకా 2 స్టాప్లు ఉన్నాయి. ఇంకా 2 స్టాప్లు వస్తే మంత్రాలయం వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు మంత్రాలయం వస్తుందా దిగేద్దామని కాసుకొని ఉన్నాను. మార్నింగ్ లేచి పిలుచుకొని వచ్చినాడు. ఫుల్ తల నొప్పిస్తుంది, నిద్ర ఒకటి లేదు అసలు. ఒక కాఫీ తీసిమని అడిగినాను ఫ్రెండ్స్, అంతే. కాఫీ కూడా తీసిలేదు తెలుసా హరి. ఎంత అన్యాయం అసలు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు. ఫైనలీ మంత్రాలయం అయితే వచ్చేసింది చూడండి. సగం ట్రైన్ అంతా ఇక్కడే ఖాళీ అయిపోయింది. తిరుపతి ఎలాగో మంత్రాలయం కూడా అంతే మామ, ఫుల్ రష్ జనాలు. అందులోనే హాలిడేస్ ఒకటి వచ్చాయి, ఫుల్ రష్. స్టూడెంట్స్, ఫ్యామిలీస్ మ్యాక్సిమం ఇక్కడ వచ్చేది అంతా కర్ణాటక పీపుల్సే మామ. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోలు, కార్లు అన్నీ అవైలబుల్లో ఉంటాయి. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఆటోలు అయితే ఒకరికి 50 రూపాయలు, కార్లు అయితే 400, ఇలా బాడీ అయితే 400 తీసుకుంటారు. ఇదే మంత్రాలయం ఎంట్రన్స్ మామ. అక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది, అది వచ్చి అభయ ఆంజనేయ స్వామి టెంపుల్. సో మనం ఇది మంత్రాలయం వెళ్ళేటప్పుడే ఫస్ట్లోనే కనిపిస్తుంది. ఇది కూడా ఫుల్ వీడియో చూపిస్తాను మీకు. ఇక్కడి నుంచి అన్ని రూమ్సే మామ. రైట్ సైడ్ చూసుకున్న, లెఫ్ట్ సైడ్ చూసుకున్న అన్ని రూమ్సే ఉంటాయి. అన్ని టెంపుల్స్వే ఉంటాయి రూమ్స్ ఇక్కడ. సో ఇక్కడ రూమ్స్ అయితే మనం ముందుగానే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. ఇక్కడ అప్పటికప్పుడు అంటే దొరకవు అనమాట. మేమైతే అసలు 2 hours వెయిట్ చేసినాం. 2 hours తర్వాత మాకు రూమ్ దొరికింది. నేను ఏం ప్రిఫర్ చేస్తానంటే బయట ప్రైవేట్ రూమ్స్ కంటే దేవస్థానం రూమ్సే తీసుకునేది బెటరు. ఎందుకంటే అవైతే మనకు కొంచెం సేఫ్టీ ఉంటాయి అన్నమాట, ఏం అంత ఇదిగా ఉండకోకుండా. అది కాక బయట రూమ్స్ కూడా అంత ఏం బాగలేవు, కాస్ట్ కూడా ఎక్కువ చెప్తారండి. అసలు 1000 పైన, 2000, 3000 ఎంత అంటే అంత వాళ్ళకి ఇష్టం వచ్చినంత చెప్తాడు. మళ్ళీ మామూలుగా రూమ్స్ కూడా ఎలా ఉంటాయంటే నార్మల్ రూమ్స్ అట్లా ఉంటాయి, డీలక్స్ రూమ్లు అంటారు మళ్ళీ. కాకపోతే అవి నార్మల్ రూమ్సే. అందుకు మేము వెళ్ళి చూసాము. చూసిన తర్వాత ఇంకా అది బాగలేదు అని చెప్పేసి 2 hours వెయిట్ చేసి మళ్ళీ దేవస్థానంలో తీసుకున్నాం రూమ్స్. మేము రూమ్ బుక్ చేసుకోకుండా రావడం అది పెద్ద మైనస్ పాయింట్ మాకు. 3 చోట్ల తిరిగాను మామ, ఎక్కడే కానీ రూమ్స్ లేవు. కానీ లాస్ట్ ఒక చోట చిక్కాయి, బట్ అక్కడ కూడా ఒక 3 hours వెయిట్ చేసిన. 3 hours వెయిట్ చేసినాక లాస్ట్కి రూమ్స్ అయితే చిక్కినాయి మాకు. ఇదే దర్శనానికి వెళ్ళే ఎంట్రన్స్. సో ఇలా వెళ్ళాలి లోపలికి. ఇంకా కొత్తగా ఏమో కడుతున్నారు మామ ఇక్కడ. సో మనం దర్శనానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పంచె వేసుకొని పోవాలి మామ, ఎందుకంటే ఇక్కడ రూల్ అది. మేము 3 years బ్యాక్కి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది మామ. ఆర్చ్, కలర్స్ చాలా సూపర్గా ఉంది మామ ప్లేస్ మాత్రం. సో ఇక్కడైతే కొత్తగా కోనేరు కడుతున్నారు. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే లేకపోయిండే, ఒక పార్క్ అయితే ఉండే.
రాధే 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 కృష్ణ. చూడండి ఫ్రెండ్స్, తల్లి కొడుకు ఇద్దరు అలిసిపోయినారు పాపం. ఫైనలీ మనం రూమ్కి అయితే వచ్చేసాము. 2 hours వెయిట్ చేసిన తర్వాత మనకు రూమ్ చిక్కింది. దేవస్థానం సంబంధించిన రూమ్స్ తీసుకోండి మామ, చాలా బాగుంటాయి. బయట అయితే చాలా వరెస్ట్గా ఉంటాయి. చూడండి మీరే ఎలా ఉందో, జస్ట్ 500 ఇది. బాగా క్లీన్గా ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉండదు, మంచి సెక్యూరిటీ ఉంటుంది. ఇక టిఫిన్ తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి, ఇంకా టైం చూసుకొని. హాయ్ హలో ఎవ్రీవన్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాం. సో ఇప్పుడు దర్శనానికి పోవాలా లేదంటే పంచముఖ ఆంజనేయస్వామి గుడికి పోవాలా అనేది డిస్కషన్ చేస్తున్నాము. ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు 12 అయిపోయింది. సో 1 గంటకంతా దర్శనం క్లోజ్ అంట. అందుకని మేము ఇప్పుడు పంచముఖ ఆంజనేయస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నాము. సో అక్కడ దర్శనం చేసుకున్నాక ఈవినింగ్ అయితే వెళ్తాము ఇక్కడ. సో ఈవినింగ్ అయితే బాగుంటుందని, లైటింగ్ అంతా ఉంటుంది కాబట్టి సో ఈవినింగ్ అయితే వెళ్తాము. హలో గాయ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే పొద్దున్నే తెల్లారింది అన్నట్టుగా లేచినాడు. ఇంకో క్యాండిడేట్ ఇంకా ఆడట్టే పండుకొని ఉంది. ఆ హీరో లేస్తే ఇంకా మేము బయలుదేరాలా పంచముఖ ఆంజనేయస్వామి టెంపుల్కి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. సో మళ్ళీ వీడియోలో కలుద్దామా? బాయ్ బాయ్.